Hi, hello, good morning. This is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే థ్రోట్ బర్న్ కానీ హార్ట్ బర్న్ కానీ మోస్ట్ కామన్లీ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా మంది గొంతు మంటగా ఉంది మేడం, అసిడిటీగా ఉంది, బాగా తేన్పులు వస్తున్నాయి, ఏం చెయ్యాలి అని అడుగుతారు. చాలా మంది ఈ సమస్యతో మోస్ట్ కామన్ ఇప్పుడు 5 నెలల తర్వాత నుంచి ఈ సమస్య అంటూ మొదలవ్వడం జరుగుతుంది. ఇది అసలు ఎందుకు వస్తుంది? ఈ థ్రోట్ బర్న్ కానీ ఎందుకు వస్తుంది? చాలా మందికి ఏంటి, కొంతమందికి ఏదైతే గర్భసంచి అనేది పైకి ఈసోఫెగస్ ని కానీ పుష్ చేసినప్పుడు, స్టమక్ ని కానీ ఈసోఫెగస్ ని కానీ పైకి పుష్ చేసినప్పుడు కంప్రెషన్ ద్వారా వచ్చేది గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్. అంటే యాసిడ్ ఫార్మేషన్ అనేది పైకి రావడం జరుగుతుంది. దానితో తేన్పులు వచ్చినట్లుగా అనిపించడము, బర్నింగ్ సెన్సేషన్ కానీ, తినలేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడతారు. ఇదే కాకుండా కొంతమందికి యాసిడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ అంటే లైఫ్ స్టైల్ వల్ల. ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు అంటే ఏది యాక్చువల్లీ అవాయిడ్ చేయాలి? గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా మట్టికి వీళ్ళు తీసుకునే ఆహారం వల్ల కూడా ఏర్పడుతుంది. ఏ రకమైన ఆహారము అవాయిడ్ చేయాలి? ఈ గ్యాస్ట్రిక్ ఇసోఫేజియల్ అంటే బ్లోటింగ్ అనే సమస్య, ఈ అసిడిటీకి, థ్రోట్ బర్న్, హార్ట్ బర్న్ కి సంబంధించి వాళ్ళు తీసుకునే డైట్ లో ఎక్కువగా స్పైసీ డైట్ ఉండకుండా, ఎక్కువగా పులుపు ఉండే పదార్థాలు లేకుండా ఉండేలా సిట్రస్ ఫుడ్స్ అనేది తక్కువగా చేసి తీసుకున్నట్టయితే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. దానితో పాటుగా వాళ్ళు తీసుకోకుండా ఉండాల్సినవి ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది స్లీపింగ్ పొజిషన్ కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తిరిగి పడుకోవడం అనేది చేయాలి. అలా కాకుండా స్ట్రైట్ గా పడుకున్నప్పుడు కానీ, లేదా హెడ్ అనేది పిల్లోస్ ఎక్కువగా హైట్ అనేది, హెడ్ హైట్ అనేది ఎక్కువగా చేసుకున్నప్పుడు కూడా యాసిడ్ ఫార్మేషన్ అనేది బాగా వస్తుంది. దానితో పాటుగా హార్ట్ బర్న్ అనే సమస్య ఎవరికైతే ఎక్కువగా ఫుడ్, కొంతమంది ఏంటి టేస్టీగా ఉందని అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం అంటూ జరుగుతుంది. సో వాళ్ళకి లార్జ్ మీల్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ సమస్యతో బాధపడతారు. సో వాళ్ళే కాకుండా కొంతమంది ఏంటి ఎక్కువగా రికమెండెడ్ వెయిట్ గెయిన్ కంటే ఎక్కువగా ఒబిసిటీ, ఎక్కువ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వాటర్ కంటెంట్ అనేది అంటే ఇన్ బిట్వీన్ ద మీల్స్ దీన్ని ఇప్పుడు మధ్యలో వాటర్ తీసుకున్నప్పుడు కూడా యాసిడ్ ఫార్మేషన్ అనేది బాగా ఫార్మేషన్ అంటూ జరుగుతుంది. ఈ రకమైన లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోకపోయినట్టయితే, దీంట్లో చేంజెస్ చేసుకున్నట్టయితే మీ ఈ బ్లోటింగ్, హార్ట్ బర్న్ సమస్య నుంచి బయటపడగలుగుతారు. దాంతో పాటుగా కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎవరైతే ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం కానీ, ఆల్కహాల్ లాంటిది కానీ, కెఫీన్ ప్రోడక్ట్స్ అంటే కాఫీ, టీస్ కానీ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడతారు. సో ఇవన్నీ మార్చుకోవాలి. అసలు ఈ హార్ట్ బర్న్ సమస్య నుంచి బయటపడాలి అంటే వీటిల్లో చేంజెస్ చేసుకుంటూ కొన్ని సింపుల్ చేంజెస్. వాటర్ ఇంటేక్ అనేది, తీసుకునే వాటర్ లో ఒక 1 hour ముందు, ఫుడ్ తినక ముందు ఒక 1 hour ముందు వాటర్ తీసుకొని, ఒక 1/2 లీటర్ ఆఫ్ వాటర్ తినడానికి ముందు తీసుకొని, మళ్ళీ తిన్న తర్వాత కూడా 1 hour వరకు ఏ రకమైన వాటర్ తీసుకోకుండా ఉన్నట్టయితే యాసిడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరగకుండా ఉంటుంది. అండ్ పొజిషన్ ఆఫ్ స్లీప్ అనేది కూడా ఎక్కువగా ఎడం వైపు తిరిగి పడుకోమనేది కూడా ఈ యాసిడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరగకుండా ఉండడానికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ హార్ట్ బర్న్ సొల్యూషన్ అనేది వితౌట్ ఎనీ మెడిసిన్స్ మీరు క్యూర్ చేసుకోగలుగుతారు. మీకు ఏ రకమైన మందులు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కువగా మందులు అంటూ అడ్వైస్ చేయడం జరుగుతూ, సో వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో మార్చుకోవాలి అంటే ఈ లైఫ్ స్టైల్లో విధానాల్లో చేసుకునే మార్పుల వల్ల చాలా వరకు బయటపడగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.